వీరు రాసిన మొదటి పుస్తకం శివానంద యోగం. ఇది సాధకులకు ఉద్దేశించి రాయబడినది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా నందన్ గారిని కోరుతున్నాను. సనాతన ధర్మము మనకు చెప్పింది 4 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షము. 4వ పురుషార్థము మోక్షం అనేటటువంటిది పాశ్చాత్య సంస్కృతుల్లో, మతములలో లేదు. అందుకని ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, జూడయిజం కానీ, ఇతర మతములు, భారతదేశం అవతల నుంచి వచ్చినటువంటి ఏ మతములైనా అక్కడ పుట్టి పెరిగి మళ్ళా లుప్తమైపోయినటువంటివి ఏవేనైనాను అందులో మోక్షం అనేటటువంటిది 4వ పురుషార్థం లేదు. అందుకనే మోక్ష ప్రదాత అయినటువంటి గురుతత్వము అట్టి వ్యవస్థ ఇక్కడ మాత్రమే ఉన్నది, ఇంకెక్కడా లేదు. ఎందుకనంటే మోక్షం లేదు అక్కడ, కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత లేదు. మత ప్రవక్తలు ఉన్నారు, అంతేకాని గురువు అనేటటువంటి ఒక వ్యవస్థ లేదు, ఒక ఇన్స్టిట్యూషన్ లేదు. అయితే ఈ 4 పురుషార్థాలలో మొట్టమొదటిది ధర్మము. ధర్మం అంటే ధారయేతి ఇది ధర్మ అన్నారు. అంటే ఏదైతే ధరిస్తుందో, దేనిని ధరిస్తుంది? ఈ సృష్టిని, ఈ బ్రహ్మాండాన్ని ధరించేటటువంటిదే ధర్మము. ధరించడం అంటే సపోర్ట్ చేయటం, దాన్ని ఒక సంతులనములో, ఒక బ్యాలెన్స్లో ఉంచటం. బ్యాలెన్స్ తప్పినప్పుడు, అంటే అధర్మం పెరిగినప్పుడు అది మళ్ళీ ఒక కరెక్షన్ తీసుకొస్తుంది. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు పొల్యూషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. పొల్యూషన్ పెరిగిపోవటం వల్ల వాతావరణంలో కార్బన్, సల్ఫర్ ఇట్లాంటివన్నీ పెరిగిపోవటం వల్ల ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ అంటే అది కరెక్షనే. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయి, దానివల్ల వేరే పరిణామం వస్తుంది. అంటే ఒక థర్మోస్టాట్ అంటే మీకు తెలుసో లేదో, దాన్ని ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. థర్మోస్టాట్ అని అంటే ఒక ఫ్రిడ్జ్లో థర్మోస్టాట్ ఉంటుంది. ఆ థర్మోస్టాట్ ఏం చేస్తుంది? ఎక్కువ కూలింగ్ వచ్చినప్పుడు తగ్గిస్తుంది, తక్కువ కూలింగ్ వస్తే మళ్ళీ పెంచుతుంది. ఆ విధంగా ఒక కరెక్షన్ మెకానిజం అనేటటువంటిది ఈ ధర్మం అనేటటువంటిది తీసుకొని వస్తుంది. ధర్మం అంటే ఏమిటి? ధరించేది ధర్మం అని చెప్పి చెప్తున్నారు. అయితే దాని ప్రాక్టికల్గా దాని యొక్క ఫ్రేమ్వర్క్, దాని పడికట్టు ఏమిటి? ఇది భగవద్గీతలో దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి అని చాప్టర్ 16లో కొన్ని విలువలు చెప్పారు. భగవాన్ చెప్పాడు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ విలువలు ఏమిటి? దయ, క్షమ, ప్రేమ, కరుణ, త్యాగము, సత్యము, ఇట్లాంటివన్నీ ఆ విలువలు. ఇవన్నీ కూడా కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు అనేటటువంటిదంటే ఏంటి? ఈశ్వరుడు ఒకవేళ గనక మానవ రూపంలో అవతరించి వస్తే
అతను నిర్గుణుడైనా కూడా, అతనిలో ఏ గుణము లేకున్నా కూడా, గుణరహితుడైనా కూడా, అతడు వేరే వాళ్ళు అతనితో సంబంధం పెట్టుకున్నప్పుడు, వేరే వాళ్ళు అట్లాంటి అవతారంతో ఇంటరాక్ట్ అయినప్పుడు అతని యందు ఈ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి కళ్యాణ గుణములు చూసే వాళ్ళకి కనిపిస్తాయి. ఒక ఉదాహరణ, గురుగారు చెప్పిన ఉదాహరణనే. భగవాన్ రమణ మహర్షి గురించి మీరు వినే ఉంటారు. ఆయన దగ్గర ఏముంటుంది? ఆయన ఏమీ లేదు. ఆయన గోచి కట్టుకుని ఉండేవారు. ఎప్పుడో 30వ దశకంలో ఆ చిన్న ఏదో ఆశ్రమం, అక్కడ ఏమీ లేదు, కుర్చీలు కూడా లేవు కూర్చోవడానికి, కిందనే కూర్చునేవారు. రాత్రి ఏదో మిగిలిపోయినటువంటిది ఏదన్నా ఉంటే అన్నం అంతే, లేకపోతే ఏదో రసం మిగిలిపోయింది ఏదన్నా ఉంటే ఉన్నాయి, ఇంకేమీ లేవు. దొంగలు పడ్డారు. ఈ గురువులు వీళ్ళ ఆశ్రమాలలో బాగా ధనం ఉంటుంది అని చెప్పి వాళ్ళు దొంగలు వచ్చారు. చూసిన తర్వాత అక్కడ ఏమీ కనిపించలేదు, 4 గింజలు తప్ప. కోపంతో పోతూ రమణ మహర్షి మీద వాడి దగ్గర ఉన్నటువంటి కర్రతో కొట్టాడు. కొడితే 4-5 శిష్యులు వాళ్ళ మీద దాడి కోసం లేచారు. రమణులు అన్నారు, దెబ్బ తిన్నది ఈ దేహం, అది నేను కాదు. కొట్టింది ఇంకొక దేహం, అది వాడు కాదు. ఇన్నాళ్ళు నేను మీకు చెప్తున్నానే ఈ మాట, ఇప్పటి వరకు మీకు వంట పట్టలేదు. వాడి దారిన వాడిని పోని అంటే అప్పుడు దొంగలో ఒక ఆలోచన మొదలైంది. ఇంత పెద్ద మనిషి, గట్టిగా కొట్టాను, ఏమీ చలించలేదు, క్షమించాడు, కరుణతో ఈ మాట అన్నాడు అని చెప్పి దొంగ భగవాన్ కాళ్ళ మీద పడ్డాడు. అంటే ఇతను నిర్గుణంలో ఉన్నారు, కానీ చూసినటువంటి వాడికి ఇతనిలో కరుణ కనిపించింది. అంటే ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క కళ్యాణ గుణములు. వీటన్నింటికి మూలం ఏమిటి? ఒకసారి నేను గురువుగా నా ధర్మం అంటే ఏమిటి అంటే, ధర్మం అంటే మొరాలిటీ అన్నారు ఇంగ్లీష్లో. మొరాలిటీ అంటే ఏమిటి అని మళ్ళీ అడిగాను. మొరాలిటీ అని అంటే సెల్ఫ్లెస్నెస్ అన్నారు ఇంగ్లీష్లో. సెల్ఫ్లెస్నెస్ అంటే ఏమిటి? డిజైర్లెస్నెస్ అన్నారు. ఏ కోరిక లేకుండా ఉండటమే ధర్మం. ఈ కళ్యాణ గుణములు అనేటటువంటి ఏదైతే చాప్టర్ 16లో భగవద్గీతలో ఉన్నాయో వాటన్నిటిలో కామన్గా ఉండేటటువంటిది డిజైర్లెస్నెస్, అంటే ఏ కోరిక లేకుండా ఉండడం, ఫలాపేక్ష రాహిత్యం. ఫలాపేక్ష రహితుడు కాకపోతే ఇట్టి కళ్యాణ గుణములు అనేటటువంటిది వాడిలో ఉండవు, రావు. ఈశ్వరుడు మరి ఇట్లాంటి గుణములు సహజంగా ఎందుకు కలిగి ఉంటాడు అని అంటే, ఈశ్వరుడిలో భోక్తృత్వం లేదు, అంటే కోరిక లేదు, ఏదో అనుభవించాలి అనేటటువంటిది వాడిలో లేనే లేదు. అందుకనే భోక్తృత్వం లేదు. భోక్తృత్వం లేకపోవడం వల్ల కర్తృత్వం లేదు. వాడు కర్మనే చేయడు ఈశ్వరుడు. కోరిక లేదు కాబట్టి కర్మ లేదు. అందుకనే కర్మయోగంలో కృష్ణుల వారు చెప్పారు, ఫలాపేక్ష రహిత కర్తవ్య పాలన అన్నారు. అంటే నీకు ఏ కోరిక లేకుండా కర్తవ్యం అనేది నిర్వహించు. మరి కర్తవ్యం ఎట్లా తెలుస్తుంది? సాంప్రదాయం ఉన్నది, చట్టం ఉన్నది, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. వాటన్ని జాగ్రత్తగా పరిశీలించి నీవు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో నీకు ఏ కర్తవ్యం వర్తిస్తుందో అది నువ్వు నిర్వహించు. ఫలాపేక్ష రహితంగా నిర్వహించే పద్ధతిలో నిర్వహించు. ఇంతే, ఇంతకు మించి వేరే సీక్రెట్స్ ఏమీ లేవు. అంటే డిజైర్ అనేటటువంటిది ఉండకూడదు, కానీ దేహం అనేటటువంటిది కోరికల పుట్ట, కోరికల మూట అని చెప్పి కూడా గురువుగారు అన్నారు. ఈ కోరికలు
అణిచివేస్తే ఆగవు. అణిచివేస్తే ఆగవు కాబట్టి వాటిని ఒక దారిలో పెట్టాలి. సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడు ఒక 30-40 సంవత్సరాలు ఆ సాంప్రదాయంలో ఉండటం మూలంగా ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అంటే యమ నియమ. యమ అంటే చెయ్యకూడంది, నియమం అంటే చెయ్యవలసింది. యమ అనేది ముందొచ్చింది మన దగ్గర, మన సాంప్రదాయంలో, మన సంస్కృతిలో.